బ్రేకింగ్ న్యూస్ మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు మస్తాన్ దర్గాకు ధర్మ కార్యకర్తలుగా ఉంటున్న మస్తాన్ సాయి తల్లిదండ్రులను వెంటనే తొలగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా ఉన్న సాయి తల్లిదండ్రులను ధర్మకర్తలుగా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు అడ్వకేట్ నాగూర్బాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి నేరాల వద్ద దర్గా పవిత్రతకు భద్రతకు భంగం కలిగించారంటూ లేఖలో తెలిపారు. మస్తాన్ సాయిపై ఇప్పటికే 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దర్గాను వక్ఫ్ బోర్డు లేదా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కేసు మస్తాన్ సాయి మీద ఉన్నప్పుడు తల్లిదండ్రులని ధర్మకర్తలుగా తీసేయాలి అనే దాన్ని ఎలా చూడొచ్చు? మస్తాన్ సాయి వందలాది వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను న్యూడ్ వీడియోలు తీసిన కేసులో ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్ననే కస్టడీ కూడా పూర్తయింది. ఈ కస్టడీలో కూడా తానే స్వయంగా వీడియోలు తీసినట్లుగా కూడా డ్రగ్స్ ఇచ్చి వీడియోలు తీసినట్లుగా కూడా మస్తాన్ సాయి అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో కీలకంగా దశాబ్ద కాలాలుగా ఏదో గుంటూరులో ఉన్నటువంటి మస్తాన్ దర్గాకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉంటున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను ఆ పదవుల నుంచి తొలగించాలి, ధర్మకర్తలుగా తొలగించాలని చెప్పి లావణ్య తరపు అడ్వకేట్ నాగూర్బాబు ఇటు గవర్నర్ కి, ఇటు మైనారిటీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి ఇటు కలెక్టర్, గుంటూరు కలెక్టర్లు కూడా లేఖ రాశారు. ఇది ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కొడుకు దాదాపు 5 క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. మస్తాన్ సాయి అమ్మాయిల యువతులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలను వారు అంటే లైంగికంగా కూడా నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇది ఒక రిలీజియస్ సంబంధించినటువంటి దర్గాకు తన కుమారుడు ఈ విధంగా తమ కుటుంబం ఉండడాన్ని వాళ్ళు నాగూర్బాబు వ్యతిరేకించాడు. వెంటనే వారిని తొలగించారు. క్రిమినల్, ఎందుకంటే టెంపుల్ కి ఎంతో మంది భక్తులు నమ్మకం దర్గాకి వస్తున్న నేపథ్యంలో ఇట్లా తన కుమారుడు మాత్రం ఈ కేసులలో, క్రిమినల్ కేసులో ధర్మకర్తలు ధర్మ మార్గాన్ని అనుసరించాలి, వారి కుటుంబ నేపథ్యం కూడా అదే విధంగా ఉండాలన్న నేపథ్యంలో నాగూర్బాబు ఆ అంశాన్ని కూడా పేర్కొన్నాడు. కుటుంబ నేపథ్యం, క్రిమినల్ హిస్టరీ ఉంటే ఇటు కీలకంగా అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు తీస్తే అది కొంచెం అంటే వారికి దర్గాకు వచ్చే వారికి భద్రతకు భంగం వాటిల్తుందన్న నేపథ్యంలోనే లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ లేఖ పైన గవర్నర్ కానీ ఇటు మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ కేసులో కీలకంగా మస్తాన్ సాయి కస్టడీ అనంతరం కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఆ విషయంలో కూడా ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు ధర్మకర్తలుగా దశాబ్ద కాలాలుగా ఉంటున్నటువంటి ఇటు రామ్మోహన్ రావు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ధర్మకర్తల అంశం మాత్రం కీలకంగా మారింది. వారిని మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ సాగర్.